హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అనుమానం రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితమైన పరిష్కారం త్వరగా చూపబడును. స్త్రీ పురుషులు ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా తగిన పరిష్కారం తెలుసుకోండి. కావాలనుకున్న వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తగిన సలహాలు తీసుకోగలరు. నా ప్రాణమా పార్ట్ 31 చూసే ముందు పార్ట్ 30 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయినా అందంగా ఉంటావు నువ్వెప్పుడు, పైగా నీలో చలాకీతనం, అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి అన్నాడు. ఆహా, అయితే ఫస్ట్ నీ దిష్టి తగిలి ఉంటుంది, నువ్వే దిష్టిది అని చెప్పి తన చేతిలో దాచిన క్రిస్టల్ సాల్ట్ని సౌర్య చేతిలో పెట్టింది నవ్వుతూ. అప్పుడే సౌర్య ఫేస్లో కన్నింగ్ స్మైల్ కలకత్తా ఎక్స్ప్రెస్లా దూసుకొస్తూ ఉంటే భయంగా చూస్తూ, దిష్టి ఏం వద్దు, రా బయటకు వెళ్దాం అని శౌర్యని దాటుకొని వెళ్తూ ఉండగా నడుము పట్టి మీదకి లాక్కొని, అడిగావు కదా తీయకుంటే ఎలా అంటూ సమీరాని వెనక నుండి ఒక చేతితో పట్టుకొని ఇద్దరి ఫేసెస్ని కలిపి దిష్టి తీసి క్రిస్టల్ సాల్ట్ని నీటిలో పడేసి రూమ్ దాటపోతున్న సమీరాని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు. ఓయ్ వదులు, ఇంకా అవ్వలేదు అంటూ ఫేస్ దోసిల్లోకి అందుకొని లిప్స్ అందుకున్నాడు. ఏ ఫ్యూ మూమెంట్స్ లేటర్ కన్నీళ్లతో శౌర్య వైపు చూసి మిర్రర్ ముందుకు వెళ్ళింది. ఎందుకే ఏడుపు? నువ్వు దిష్టి తీయమంటే నేను దిష్టి చుక్క పెట్టాను, హౌ గుడ్ ఆఫ్ మీ అంటూ వెనక నుండి మరోసారి హత్తుకోబోతే ముందుకు వచ్చిన హ్యాండ్స్ మీద గిచ్చి, నీలో శాడీస్ని నిద్ర లేపడానికి ఇదా టైం, ఇప్పుడు చిల్లు పడిన లిప్స్ని ఎలా చూపించాలి అంటూ శౌర్యని గదివి తన రూమ్కి వెళ్ళిపోయింది సమీరా. ఇది కోపంలో క్యూట్గా అనిపిస్తుంది నాకెందుకు అని చెప్పి వెనకే వెళ్ళాడు. అప్పటికే తన రూమ్లోకి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకుంది. సమీ పాపకి అలకనందు పూనినట్టుంది, కాసేపు కెలకపోవడం బెటర్ అనుకుంటూ డిన్నర్కి ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. కార్య ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే సమీర్ అని పిలిచారు పద్మ. ఇద్దరి చేత దగ్గరుండి ఆడించాల్సిన ఆటలు ఆడించి జానుని గదిలోని వదిలి మిగతా వారంతా బయటకు వచ్చేశారు. అందరూ పడుకోవడానికి వెళ్ళిపోగా ఆ నైట్ డిన్నర్ చేయడానికి కూడా రూమ్ నుండి బయటకు రాని సమీర కోసం డిన్నర్ ప్లేట్లో సర్వ్ చేసుకొని లోపలికి వెళ్ళాడు శౌర్య. అల్లరి చేస్తున్న ఫ్రెండ్స్కి గట్టిగానే ముట్టించి ఎప్పటికీ లోపలికి వచ్చిన రిషికి జాను కనిపించదు రూమ్లో. జాను అని పిలుస్తూ బాల్కనీలోకి వెళ్ళిన అతనికి ఇక్కడున్నాను అంటూ వినిపిస్తుంది జాను గొంతు బాత్రూంలో నుండి. ఓకే అని చెప్పి బెడ్పై కూర్చొని జాను రూమ్ సినారియో చూస్తున్నాడు. మల్లె పందిరి, గులాబీల పరిమళం, మత్తెక్కించే అగరత్తులు, బెడ్ పక్కన పళ్ళెల్లో స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్, ముఖ్యంగా తన తెల్లటి ధోతిలో 2 గంటల నుండి అలరిస్తున్న జాను కోసం రోమియోలా ఎదురు చూస్తున్నాడు. 10 నిమిషాలకి డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి జాను డోర్ దగ్గరే ఆగిపోతే సిగ్గేమో అనుకున్నాడు. 5 నిమిషాలైనా తను అక్కడి నుండి కదిలి రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూశాడు. కమ్ జాను, అక్కడే ఆగిపోయావే. ముందుకి అడుగు వేయబోతూ పడిపోతుంది జాను. ఏయ్ కేర్ఫుల్ అంటూ జాగ్రత్తగా పట్టుకున్నాడు తనని. కళ్ళ నిండా నీళ్లతో ఉన్న జాను ఫేస్ చూసి వాట్ హ్యాపెన్ అని అడిగాడు. ఐఎమ్ సారీ అంది ఉబికి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. సారీ ఫర్ వాట్? ఐ గాట్ మై పీరియడ్స్ ఋషి అంది బాధగా. విషయం అర్థమై ఇట్స్ ఓకే, ఫస్ట్ వచ్చి కూర్చో అన్నాడు. అని వచ్చి కూర్చుని తన పక్కన కూర్చుంటూ పెయిన్ ఉందా అని అడిగాడు. నేను బాధ పెట్టాను కదా. నాట్ లైక్ దట్ జాను, ఈ లైఫ్ అంతా మనది, ఇప్పుడు కాకపోతే మరో రోజు, దానికి కూడా ఎందుకు ఫీల్ అవ్వాలి? థ్యాంక్స్ రా అంది రిషి ఎదపై వాలి. స్టూపిడ్లా మాట్లాడకు, రొమాన్స్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, అదే లైఫ్ అని నేను అనుకోను. ఐ కేర్ అబౌట్ యూ మోర్ దాన్ ఐ లవ్ యూ జాను. హాట్ ప్యాక్ ఉందా ఇంట్లో? మెయిడ్ని అడగాలి, నెంబర్స్ ఉంటే టెక్స్ట్ చేయి. అలాగే అని చెప్పి ఫోన్ తీసుకొని జోగి వైఫ్కి ఫోన్ చేసి తనకు కావాల్సినవి అడిగింది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత డోర్ నాక్ చేసిన సౌండ్కి డోర్ ఓపెన్ చేసి హాట్ ప్యాక్ అందుకొని జాను దగ్గరికి వచ్చి శారీ చేంజ్ చేసుకుంటావా అని అడిగాడు. అని డ్రెస్ తీసుకొని జాను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తే తను తిరిగి వచ్చేసరికి కాట్పై ఉన్న ఫ్లవర్ పెటల్స్ అన్నీ రిమూవ్ చేస్తాడు రిషి. చిన్న స్మైల్తో అతన్ని హత్తుకొని నిజంగా డిసప్పాయింట్ అవ్వలేదు కదా అని అడిగింది.
నువ్వు అన్నిసార్లు అడిగితే అవుతా అని చెప్పి అలానే 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి టీషర్ట్ టాప్ పైకెత్తి అబ్డామినల్ దగ్గర హాట్ ప్యాక్ పెట్టాడు. రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటే రిషి చేతులు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది జాను. హౌ యూ ఫీల్ అని అడిగాడు. మచ్ బెటర్, నువ్వు కూడా పడుకో అంది పక్కన చోటు చూపిస్తూ. వెయిట్, డ్రెస్ కంఫర్ట్గా లేదని చెప్పి వెళ్తున్న రిషిని ఆపి బాగున్నావు పంచెలో, ఉంచుకో ఇది అంది చిన్న నవ్వుతో. జాను నుదుటి మీద ముద్దు పెట్టి వైబ్స్ లేనప్పుడు ఇలాంటి ఎక్స్టర్నల్గా ఫీల్ అయితే మళ్ళీ సఫర్ అవ్వాలి. నీకు అంత నచ్చితే 5 days తర్వాత వేసుకుంటానులే అని చెప్పి డ్రెస్ రిమూవ్ చేసి ట్రాక్ అండ్ టీస్లో జాను పక్కన పడుకుంటూ లైట్ ఆఫ్ చేస్తాడు. అప్పుడే పడుకుంటావా? ఇంకేమైనా ఛాన్స్ నిల్ కాబట్టి పడుకోవడమే బెటర్ ఆప్షన్ జాను, కాసేపు మాట్లాడేమైనా అంటూ సైడ్కి తిరిగి పడుకుంది. ఓసారి సమీర పాపను కలిసొద్దాం. బెడ్పై పడుకున్న సమీర అటు ఇటు తిరుగుతూ ఉంటే పంది పిల్లలా దొరలడం ఏంటి, వచ్చి తిను అన్నాడు. నాకేం అవసరం లేదు, నేను తినిపించినా వద్దు అన్నాను కదా, నువ్వు అలా ఎన్నిసార్లు అనలేదు, కొంచెం తిని పడుకో, డోంట్ టాక్ అని సీరియస్గా చెప్పి దుప్పటి ముసుగు తన్నితే బెడ్షీట్ లాగి పడేసి తన పక్కన కూర్చొని సమీర మోచేయి పట్టుకొని పైకి లాగి కూర్చోబెట్టాడు. మెంట పడుతున్నాయి లిప్స్, తినలేను అంది ముఖం డల్గా పెట్టి. అందుకే కర్డ్ రైస్ అని చెప్పి కన్ను కొట్టాడు. మెంటలోడా, అంతేగాని కొరకడం మానవు కదా, నువ్వేగా ఏదేదో అని నా చేత దిష్టి ఆపు, ఇక జన్మలో నీ దగ్గర కథలు పోను, బాగా బుద్ధొచ్చింది అంటూ లిప్స్కి అప్లై చేసిన బామ్ని టిష్యూతో రిమూవ్ చేసి తినిపించమని ఆర్డర్ వేసి నోరు తెరిచింది. నవ్వుకుంటూ పెదవికి స్పూన్ తగలకుండా తినిపించి ప్లేట్ పక్కన పెట్టాడు. హ్యాపీనా? నో. ఇంకేమైనా సతీసేవలు చేయమంటావా? లిప్ బామ్ తెచ్చి అప్లై చేయి. క్యూట్ అని లిప్ బామ్ అప్లై చేసి కెన్ ఐ కిస్ యువర్, కొడతావేమే దెయ్యం, చెంప మీద చేసుకొని అడిగాడు కసురుతూ. ఇంకా ఎలా అడగాలనిపిస్తుంది, నువ్వు ఇచ్చిన హార్ట్ బైట్కి 1 week వరకు నో కిసెస్, అది లవ్ బైట్స్ అని, హూ కేర్స్ అన్నట్టు లుక్ ఇచ్చి లైట్స్ ఆఫ్ చేయి, పడుకుంటాను అంది. బాగా చేయించుకుంటున్నావు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇప్పుడు చేసిన దానికి అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి పక్కనే పడుకున్నాడు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి, అస్సలు కుదరదు అంటూ సమీర వీపు శౌర్య స్టొమక్కి అంటుకునేలా అంటి పెట్టుకుని పడుకుని గట్టిగా హత్తుకున్నాడు. శౌర్య, గుడ్ నైట్ సమీ, పడుకో లేట్ అవుతుంది. మత్తుగా చెప్పిన మాటలకు తన నడుమును చుట్టుకున్న శౌర్య చేతిని పెదవుల దగ్గరకు తెచ్చుకొని ముద్దు పెట్టుకొని చంప కింద పెట్టుకొని పడుకుంది. నెక్స్ట్ డే, గుడ్ మార్నింగ్ మేరీజాన్, కాఫీ కప్తో తమ గదిలోకి ఎంట్రీ ఇస్తూ చెప్పాడు రిషి. మార్నింగ్ యాక్టివ్నెస్ చూస్తూ కప్ అందుకుంటూ మార్నింగ్ అని చెప్పి లేచి నేను తీసుకురావాలి, నువ్వు తెచ్చావా అని అడిగింది. ఇట్స్ మై విష్, నాట్ రెస్పాన్సిబిలిటీ. జాను క్వశ్చన్ మార్క్ ఫేస్ చూస్తూ చెప్పి నీతో లైఫ్ కలలు కన్నాను కానీ అవి కేవలం బాధ్యతలు మాత్రమని నేను అనుకోలేదు, లవ్ యూ చేతులు చాచి చెప్పింది. జానుని హగ్ చేసుకొని వెన్ను నిమురుతూ ఫీలింగ్ బెటర్ అని అడిగాడు. అయితే మన ఇంటికి వెళ్దాం, 3 nights ఇక్కడే ఉండాలి కదా, చెప్పు విషయం, ఏం జరగని దానికి ఎక్కడుంటే ఏముంది, వర్క్ ఉందా నీకు? సర్జరీ ఉందిరా, వెళ్ళాలి, త్వరగా వచ్చే, అప్పుడు వెళ్దాం ఇంటికి, నీకు ఓకేనా? రెడీ అయి ఉంటాను నువ్వు వచ్చేసరికి. గుడ్, ఇప్పుడు మాత్రం లేచి బ్రేక్ఫాస్ట్ చేయి, నైట్ డిన్నర్ కూడా తినలేదు, నువ్వు కూడా. నాకు హ్యాపీనెస్తో బొజ్జ నిండిపోయింది, అందుకే ఆకలేదు. ఓకే, గెట్ రెడీ అని చెప్పి తన ఫార్మల్స్లో రెడీ అయ్యి వెళ్ళాడు హాస్పిటల్కి. శౌర్య, నిద్రలే, వీపు మీద తడుతూ పిలిచింది. ఇంకాసేపు పడుకుంటానే, డిస్టర్బ్ చేయకు, నైట్ డ్యూటీ చేసినట్టు ఎంత మత్తు నిద్రేంటి, లే పైకి. నాకు చేద్దామని ఉంది, నువ్వే పర్మిషన్ ఇవ్వలేదు అంటూ బెడ్ పక్కన నిలబడిన సమీరాని బెడ్ పైకి లాగి తన పైకి చేరాడు. ఓయ్, ఇప్పుడు నువ్వేం మూడ్ తెచ్చుకోకు, నాకు మళ్ళీ స్నానం చేసే ఓపిక లేదు, క్షణాల్లో మూడ్ పోగొడతావే అంటూ చెంప మీద కొరికి పెయిన్ తగ్గిందా అని అడిగాడు హోల్ పడ్డ లిప్ మీద తాకుతూ. అంత త్వరగా తగ్గేదా మీరిచ్చే పెయిన్ అంటూ జాను వాళ్ళు వెళ్ళిపోతారంట. ఏమో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, చూస్తామని నిద్ర లేపాను. ఇప్పుడే ఎందుకు, ఇంకా ఉండాలిగా 2 nights ఇక్కడే. జాను ఇన్ పీరియడ్స్, రిషికి ఇక్కడ నుండి హాస్పిటల్కి దూరం అవుతుందని వెళ్తామన్నాడు. ఫ్రెష్ అయి వస్తాను, డ్రెస్ తీసుంచు. సమీరపై నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. సరే అని చెప్పి డ్రెస్ తీసిపెట్టి అతని కోసం కాఫీ తీసుకురావడానికి కిచెన్కి వచ్చింది సమీర. మధ్యాహ్నం సర్జరీ కంప్లీట్ చేసుకుని వచ్చిన రిషి భోన్ చేసి వెళ్తామని జానుకి చెప్పాడు. రెడీ అయ్యి శౌర్య కోసం చూసింది తను. డోర్ దగ్గర ఉన్నాడు తను.
శౌర్యని హత్తుకొని, చిన్నప్పటి నుండి ఏంజిల్లా చూసుకున్నావన్నయ్య. నా కోసం నువ్వు ఆలోచించని రోజు లేదని నాకు తెలుసు. ఏ విషయంలో అయినా నిన్ను బాధ పెట్టుంటే క్షమించు అని చెప్పి వంగి కాళ్లకు మొక్కుతూ ఉంటే మధ్యలోనే ఆపి, డోంట్ డూ దిస్ జాను, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలిరా. నీకు ఏ కష్టం రాకుండా రిషి చూసుకుంటాడని నాకు తెలుసు. ఒకవేళ ఏమైనా ఉంటే ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మర్చిపోకు అని చెప్పి జానుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ సత్యమూర్తి గారి పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. కంటి ముందు పుట్టి పెరిగిన కూతుర్ని కొంతకాలం మెడిసిన్ కోసమని యూపీలో జాయిన్ చేశారు. కానీ దూరంగా ఉండలేక ఎన్నిసార్లు బాధపడ్డారనేది అతనికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు శాశ్వతంగా అత్తింటికి వెళ్ళిపోతుందని ఏదో దిగులు. అంత బాధలోనూ అతనికి రిలాక్స్ న్యూస్ అంటే జాను తన ప్రేమించిన అబ్బాయి ఇంటికే వెళ్తుంది అని. జాను తండ్రి కాళ్ళకి నమస్కరించి దీవెనలు తీసుకొని కారు దగ్గరికి వచ్చింది. శౌర్య కంటిలో కంటి తడి తన చీర కొంగుతో తుడిచి, షీ విల్ బి హ్యాపీ శౌర్య, డోంట్ ఫీల్ బ్యాడ్, స్మైలీ ఫేస్తో పంపించుతానని అంటున్న సమీరను వదిలి రిషి దగ్గరికి వచ్చి, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు రిషి, ఐ నో వాట్ యు ఆర్. నీకు ఎప్పుడైనా దాని మీద కోపం వస్తే నాకు ఫోన్ చేసి తిట్టు, అంతేగాని దాన్నే మనకు చిన్నపిల్ల, అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురా, దానికి బెంగగా అనిపించదు అని చెప్తూనే మరోసారి ఏడ్చాడు. శౌర్య, ఏంటి నువ్వు? నీకు సమీర ఏంటో నాకు జాను అంతే. నేను తనని ఎప్పటికీ బాధ పెట్టనని మాటిస్తున్నాను. ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను విలని చేయకు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని పుట్టింటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు. జాగ్రత్తరా అని రిషికి హగ్గిచ్చి దూరం జరిగింది సమీర. జాను ఆద్యకి వెళ్తున్నట్లు చెప్పి కారులో కూర్చుంది. వెనక కనిపిస్తున్న లాంఛనాలు చూసి, ఇవన్నీ అవసరమా శౌర్య అని కొంచెం కోపంగానే అడిగింది పద్మ. మా సంతోషం కోసం, కాదు అనకండి అని చెప్పారు సత్యమూర్తి గారు. అది పుట్టింటి గౌరవం అని ఇంకేం మాట్లాడలేకపోయారు పద్మగారు కూడా. సకల లాంఛనాలతో అత్తింటికి గౌరవంగా ప్రయాణమైంది జాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాను పెళ్లి తనకి నచ్చిన వాడితో చేసిన శౌర్య బాధ్యత ఇప్పటికైతే తీరింది. కానీ ఒక అబద్ధం అతన్ని ఆనందాలకు దూరం చేస్తుందని తెలియనేది అంతు చిక్కిన ప్రశ్న. కారులో వెళ్తున్న జాను ఓపెన్ విండో నుండి వెనక్కి చూస్తుంది. తనని రాజకుమారిలా చూసుకున్న అన్నయ్యని. గేట్ దాటని కార్నే చూస్తూ ఉన్నాడు శౌర్య. చెల్లెలు వెళ్తుంది అనే బాధ కన్నా తను ఇకపై ఆ ఇంటి కోడలుగా ఉండాల్సి వస్తుంది అని బాధ. తన చెల్లెలు అనే ఐడెంటిటీ మిస్ చేసుకుంది అని నొప్పి. హాల్లో సోఫాలో కూలబడిన సత్యమూర్తి గారి దగ్గరికి సమీర వెళ్తే శౌర్య దగ్గరికి వచ్చాడు కమల్. కార్ వెళ్ళి చాలాసేపు అయిందిరా. శౌర్య, తను నీ చెల్లెలు మాత్రమే కాదు, ఒక ఆడపిల్ల అని గుర్తుంచుకో. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా అత్తింటికి వెళ్లాల్సిందే. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. అయినా తనే ఊరు దాటి వెళ్ళడం లేదు కదా, మన సమయ ఇంటికే కదా వెళ్ళేది. నువ్వు ఇలా ఉంటే అంకుల్ మరీ వీక్ అయిపోతారా, నువ్వే ధైర్యం చెప్పాలి అంటూ శౌర్యని లోపలికి తీసుకెళ్లాడు. కమల్ మాటలు వింటూ వెనకే వచ్చింది ఆద్య కూడా. మావయ్య గారు, మీరు బాధపడకండి, జాను వెళ్ళేది మన ఇంటికే, మీరు ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు. ప్లీజ్, మీరు ఇలా బాధపడుతూ ఉంటే శౌర్యకి ధైర్యం చెప్పేదెవరు? జాను హ్యాపీగా ఉంటుంది, నాది గ్యారంటీ. మీరు నవ్వుతూ ఉండండి. నా వల్ల కాదమ్మా, అది మెడిసిన్కి యూపీ వెళ్తేనే అప్పట్లో నా మనసు ఒప్పలేదు. ఇప్పుడు మొత్తానికి నాకు దూరంగా వెళ్ళిపోయింది అంటే ఎలా? అలా అంటారండి మావయ్య గారు. పెళ్లి చేసుకుని మీ అమ్మగారు పుట్టింటిని వదిలి రాలేదా? అత్తయ్య గారు రాలేదా? ఇప్పుడు నేను రాలేదా? మీరు ఇంత బాధపడతారని తెలిస్తే రిషి అన్నయ్యని ఇల్లరికం వచ్చేయమని ముందే అడిగేవాళ్ళం కదా. సమీర మాటలకి సత్యమూర్తి గారు నవ్వితే అప్పుడే కమల్తో పాటు లోపలికి వచ్చిన శౌర్య సమీర తల మీద ఒక మొట్టికాయ వేసి, ఇప్పటికీ ఏం లేట్ కాలేదు, వెళ్ళడుగు అన్నాడు పక్కనే కూర్చుంటూ. నువ్వు ఆగవయ్యా మగడా, నేనేదో మావయ్యని నవ్విస్తూ ఉంటే మధ్యలో వచ్చి ప్లాన్ అంతా పాడు చేశావు అంటూ, మావయ్య గారు మీరు ఇలా ఉంటే అస్సలు బాగాలేదు, నవ్వితేనే బాగుంటారు. అయినా జాను లేకపోతేనే మీ కూతురు స్థానంలో నేనుంటాను కదా అని చెప్పింది అమాయకమైన ముఖంతో అతని చేతులు పట్టుకొని. సమీర తలపై చేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, మరే నేనెందుకు బాధపడాలి, ఇప్పుడు నా కూతురి స్థానంలో నువ్వున్నావుగా అని అన్నారు. ఆ మాటకి కమల్ కావాలనే ఆద్య వైపు సూటిగా చూశాడు. అప్పటికి కమల్ని చూస్తున్న ఆద్యకి అతని చూపుల్లో తీవ్రత తెలుస్తూ ఉంటే మొదటిసారి బాధపడుతుంది. శౌర్య కోసం తప్ప ఆ ఇంట్లో ఎవ్వరి కోసం ఆలోచించని తన నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆయన ఆ మాట అన్నారని బాధగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతే కాసేపు మాట్లాడుకున్నాక జాను నుండి ఫోన్ వస్తుంది శౌర్యకి. చెప్పరా అన్నాడు ఆన్సర్ చేసి. రీచ్డ్ అన్నయ్య. టేక్ కేర్ జాను.
మాట్లాడి ఏమైనా బెంగగా ఉందిరా. డోంట్ క్రై జాను. రిషి నిన్ను బాగా చూసుకుంటాడు. ఇప్పటి నుండి కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. ఇప్పుడు నువ్వు ఆది కేశవన్ కుటుంబ వారసురాలితో పాటు వర్మ కుటుంబానికి కోడలివి. చాలా బాధ్యతలు ఉంటాయి నీకు అని చెప్తూ ఉంటే అతని వైపే మైమరుపుగా చూస్తూ ఉంది సమీర. మీకు మాట రానివ్వనన్నయ్య అని చెప్పి తండ్రికి కూడా ఫోన్ ఇవ్వమని చెప్పి మాట్లాడుతుంది. 10 నిమిషాలైనా అంటూ అదుపు లేని మాటలు. అవ్వగానే ఫోన్ పైకి తీసుకురా అని సమీరకి చెప్పి పైకి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఉన్న బాధను మర్చిపోయి కూతురికి బాధ్యతను వివరిస్తున్న తండ్రి బాధ్యతను చూసి గర్వం తొణికిసలాడింది సమీరాలో. అంతలోనే చిన్న బాధ. తన పెళ్లి నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తను ఎంతో ఇష్టపడే తండ్రి తన పెళ్లికి వ్యతిరేకించడంతో పాటు పెళ్లి జరిగాక కూడా, అంటే ఇప్పటికీ తనని పట్టించుకుని తండ్రి కనీసం ఏ ఒక్కరోజు కూడా ఫోన్ చేసి తిన్నావా అని అడిగింది లేదు. సత్యమూర్తి గారికి ధర్మేంద్రకి ప్రేమను చూపించడంలో ఎంత వ్యత్యాసమో కళ్ళారా చూస్తూ ఉంటే అంతటి ప్రేమకు నోచుకున్నందుకు జాను మీద చిన్నపాటి ఈర్ష్య మొదలైంది. అది పెద్దది అవ్వకుండానే మాయమైంది. కారణం సమీర ఒకరిపై ఏడ్చే టైప్ కాదు. తన స్వభావం ఎవరితో అయినా చాలా ఉన్నతంగా ఉంటుంది. అదీ కాకుండా ఇప్పుడు జానుకి ఎవరైతే ప్రేమను పంచుతున్నారో వాళ్ళిప్పుడు తన సొంతం. అలా తలుచుకోగానే మొదట తనకి గుర్తొచ్చింది శౌర్య, తన భర్త. కేవలం తనకు మాత్రమే సొంతమైన ఊపిరి. సమీర కూడా అందంగా శౌర్యకి ఏమాత్రం తీసిపోదు. అయినా కూడా అతనికున్న ఫేమ్ బిజినెస్ వాళ్ళకి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ కూడా చెందిందవ్వడం వల్ల నటీమణులు కూడా వెనకబడిన వారు ఉన్నప్పటికీ ఎవరిని చూడకుండా, కనీసం పట్టించుకోకుండా కేవలం అతను సమీర దగ్గరికి వచ్చి ఆగడంతో తనలో గర్వాన్ని నింపిన సన్నివేశమనే చెప్పాలి. ఆలోచనలో ఉండగానే సత్యమూర్తి గారు సమీరా అని పిలిచి శౌర్య ఫోన్ తన చేతిలో పెట్టి, వాడు చూస్తున్నట్టున్నాడు, వెళ్ళమ్మా అన్నారు. అలాగే మావయ్య అని వెళ్తున్న తనని ఆపి, నీ వల్లే పోయిన నా ఇంటికలా మళ్ళీ నీ రూపంలో తిరిగి వచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సమీరా అని చెప్పి సమీర తల నిమిరి అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోయారు. కమల్ కూడా ఇంకా వెళ్తానని చెప్పడంతో అతన్ని కూడా పంపి తమ గదికి వచ్చింది సమీర. అయ్యయ్య ముచ్చట్లు ఫోన్ తీసుకుంటూ అడిగాడు శౌర్య. కానీ మాట్లాడింది మీరు, నేను కాదు అంది మూతి ముడిచి. మరేంటి, నేను చూసేసరికి డాడ్ నీ తలపై చెయ్యేసి ఏదో చెప్తూ ఉన్నారు. అదా, మామయ్య గారు నాకు థ్యాంక్స్ చెప్పారు. ప్రౌడ్గా చెప్తున్న తన వైపు వియర్డ్గా చూసి నీకెందుకు అని అడిగాడు. నేను రావడం వల్లే అన్ని మంచి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అబ్బో, ఆ కాంప్లిమెంట్కి స్కైలో ఫ్లై చేయడం ఆపి బ్యాగ్ సర్దు అంటూ కబోర్డ్లో ఉన్న బిగ్ సైజ్ ట్రాలీ తీసి బయట పెట్టాడు. బ్యాగ్ ఎందుకు? కనుబొమ్మలు ముడేసి అడిగింది. ప్రస్తుతానికి ఎవరు కోరుకున్న వారితో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పాపం మన ఆద్య తప్ప. చూద్దాం రేపు రిషి జానుల ఫస్ట్ నైట్లో జాను కండిషన్ ఎలా ఉంటుంది, రిషి జీవితంలో ఎన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి, సమీర శౌర్యాల హనీమూన్ ప్లాన్ ఎలా ముగుస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.